సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాడు. డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం ఉంటుంది. ధనుర్మాసం చాలా శుభప్రదమైనది. ఈ నెల రోజులు కూడా దేవతలకు బ్రహ్మ ముహూర్త కాలం కనుక ధనుర్మాసంలో చేసే పూజలకు చాలా విశిష్టత ఉందండి. ధనుర్మాసంలో కొన్ని శుభకార్యాలు జరపరు. ధనుర్మాసంలో కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవాలి. అలాగే ధనుర్మాసంలో ఏం చేయాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధనుర్మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. ఇంట్లో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నా, లేదా ఫోటో ఉన్నా, వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్నా, లేదా శ్రీకృష్ణుడి ఫోటో ఉన్నా కూడా చక్కగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి గనక పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా ఇంటి ముందు ముగ్గులు వేసి ఆవు పేడతో గొబ్బమ్మను పెట్టి ప్రతిరోజు దీపారాధన చేసి పూజ కూడా కొంతమంది చేస్తారండి. భక్తి శ్రద్ధలతో ఇలా చేయడం వలన పెళ్లి కాని పిల్లలకైతే కోరిన వరుడు లభిస్తాడని చెప్తారు. ధనుర్మాసంలో ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేయండి. ఉదయం 6 గంటల కంటే ముందే దీపారాధన చేస్తే చాలా మంచిది. మేము అంత త్వరగా లేవలేము, చెయ్యలేము, మాకు మార్నింగ్ లేచిన తర్వాత క్యారేజీలు ఉంటాయి అనుకునే వాళ్ళు కనీసం 9 గంటల లోపు అయినా సరే దీపారాధన చేసినట్టు చూసుకుంటే చాలా మంచిది. ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ధనుర్మాసం నెల రోజులు కూడా నీళ్ళలో పసుపు వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. సూర్య నమస్కారాలు కూడా చేస్తే ఇంకా మంచిది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యలేము అనుకునే వాళ్ళు కనీసం ఆదివారం నాడైనా సరే చేసేటట్టు చూసుకుంటే చాలా మంచిది. నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాల్లోనైనా పిండి దీపాలు పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిదని చెప్తారు. ధనుర్మాసంలో నదీ స్నానం చేయడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందట. ధనుర్మాసంలో వచ్చే సోమవారానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. కాబట్టి ఆ రోజున శివుడిని ఆరాధిస్తే కటిక పేదరికం నుంచి బయటపడి ఐశ్వర్యవంతులు అవుతారట. ధనుర్మాసంలో విష్ణు విగ్రహాన్ని ఇంట్లో పెట్టి అభిషేకం చేస్తే స్వామివారి అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం కృష్ణ గోవింద హరే మురారి. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. ఇలాంటి మంత్రాలను పఠిస్తే విశేష ఫలితాలు పొందవచ్చు. ఈ మంత్రాలు చేయటానికి ప్రత్యేకంగా కూర్చో అవసరం లేదండి. మనం పని చేస్తూ కూడా మంత్రాలను పఠించుకోవచ్చు. వంట చేసినప్పుడు, ఏదైనా పని చేసినప్పుడు అలా మనం చేసుకుంటూ కనుక మంత్రాలను పఠిస్తూ కనుక వంట చేస్తే ఆ వంట నైవేద్యంగా మారుతుందండి. అది మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి ఆ ఆహారము మనల్ని మంచి జ్ఞానవంతులుగా తయారు చేస్తుంది. తులసి కోట ముందు దీపం వెలిగించి తులసి మొక్కకు ప్రదక్షిణ చేసి తులసాయి నమః అనే మంత్రాన్ని పఠిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. ధనుర్మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకునేటట్టు చూసుకుంటే ఇంకా మంచిది. కుదిరితే దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళి ఆవులకు ఆహారాన్ని పెట్టండి. ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు 2 దీపాలను వెలిగించేటట్టు చూసుకోండి. ఇలా ధనుర్మాసంలో వీటిని ఆచరించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇవన్నీ మేము చేయలేము అనేవాళ్ళు అట్లీస్ట్ పొద్దున్నే లేచి చక్కగా స్నానం ఆచరించి దేవుని ముందు ఒక దీపం అయితే వెలిగించి నైవేద్యాన్ని కాయో పండో ఏదో ఒకటి సమర్పించి నమస్కారం చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.